రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. గన్నవరం నుంచి ఆమె ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులు రాష్ట్రపతిని ఆహ్వానిస్తారు. అనంతరం ద్రౌపది ముర్ము భారీ కాన్వాయ్తో రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు ఇక్కడే ఉండనున్న ద్రౌపది ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభిస్తారు. ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోమ్ను నిర్వహిస్తారు. రాష్ట్రపతి కాన్వాయ్లోని వాహన శ్రేణితో హకీంపేట నుంచి బొల్లారం నిలయానికి, అక్కడి నుంచి రాజ్ భవన్ వరకు రిహార్సల్ కొనసాగింది. రాష్ట్రపతి నిలయంతో పాటు హకీంపేట, బొల్లారం, లోతుకుంట, రాజీవ్ గాంధీ రహదారి మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. We are fortunate to have రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. గన్నవరం నుంచి ఆమె ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. హైదరాబాద్లో శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఈ రోజు మధ్యాహ్నం ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 21 వరకు రాష్ట్రపతి పర్యటన కొనసాగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? పవన్ 5 రోజుల పాటు శీతాకాల విడిది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు రానున్నారు. అయితే ఆమె గన్నవరం నుంచి, ఏపీలోని గన్నవరం నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హకీంపేట విమానాశ్రయంలో ఇవాళ వాయుదళ శిక్షణా కేంద్రం ఉంటుంది. వాయుదళ శిక్షణ కేంద్రానికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు కూడా అయిపోయినాయి. అయితే ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఆమెతో పాటు ఆమెకు ఆహ్వానం పలకడానికి, స్వాగతం పలకడానికి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు, సిఎస్ చీఫ్ సెక్రటరీ కావచ్చు, మిగతా అధికారులు కూడా పాల్గొంటారు. ఆమెకు స్వాగతం పలికేసి అక్కడి నుంచి వాయుదళ శిక్షణ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాష్ట్రపతి నిలయంలో ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు 21వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు. అయితే 20వ తేదీ అంటే చివరికంటే ఒక రోజు ముందల 20వ తేదీ ప్రభుత్వానికి సంబంధించి అట్ హోమ్ కార్యక్రమం ఉంటుంది. అందులో చాలామంది అధికారులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు విడిది ఇస్తారు. దీంతో ఈ విధంగా అందులో కూడా పాల్గొంటారు. 20వ తేదీ అట్ హోమ్ కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఆ తర్వాత 21వ తేదీన మళ్ళీ ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. అయితే రాష్ట్రపతికి సంబంధించి, భారత రాష్ట్రపతికి సంబంధించి 2 నిలయాలు, 2 నివాసాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఒకటి ఢిల్లీలో ఉంటే మరొకటి శీతాకాల సమావేశాలు హైదరాబాద్ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు శీతాకాలంలో విడిది కోసం హైదరాబాద్కు వస్తున్నారు. హైదరాబాద్లో శీతాకాలం విడిది కోసం వస్తున్నారు. ఈ విధంగా 5 రోజుల పాటు ఇక్కడ స్పెండ్ చేయన్నారు. ఎందుకంటే ఈ సమయంలో చాలా కొన్నేళ్ల నుంచి ఉంది ఈ ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు రాష్ట్రపతికి. ఎందుకంటే శీతాకాలం సమయంలో ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కువగా చలిగా ఉంటుంది. హైదరాబాదులో, దక్షిణ భారతదేశంలో చలి తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతికి 2 నిలయాలు, అక్కడ ఢిల్లీలో ఉన్నట్టుగా నిలయం కావచ్చు, హైదరాబాద్లో ఉన్నట్టుగా నిలయం కావచ్చు, ఈ విధంగా శీతాకాలం విడిది కోసం హైదరాబాద్కు వస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె ఇవాళ వాయుదళ శిక్షణ కేంద్రంలో పాల్గొన్న తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు, అక్కడ ఉంటారు. దాంతో రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు, కొన్ని కార్యక్రమాలు కూడా, ప్రారంభోత్సవాలు ఉన్నాయి, అవి కూడా అక్కడి నుంచే చేస్తారు. ఆ తర్వాత 20వ తేదీన అట్ హోమ్ కార్యక్రమం, మళ్ళీ 21వ తేదీన ఇక్కడి నుంచి ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్ళేట్టుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పటికే సెక్యూరిటీ కావచ్చు, ఒకసారి
అంటే మొత్తానికి ఆ ఏరియాలో కావచ్చు, బొల్లారం కావచ్చు, సికింద్రాబాద్ ఏరియాలో ఇవాళ నుంచి చాలా ఆంక్షలు ఉంటాయి. ఇప్పటికే రోడ్ క్లియర్నెస్ కావచ్చు, ఇవాళ నుంచి ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రపతి ఇక్కడ విడిది చేసినంత కాలం చాలా సెక్యూరిటీ ఉంటుంది, భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్మీ కావచ్చు అంత భద్రత ఏర్పాటు కూడా పూర్తి చేశారు. కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.